గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియాన్ని దశల వారీగా అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం గుంటూరు నగరానికి ఐకాన్ గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, వివిధ క్రీడాంశాల్లో ఎందరో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసిన ఘనత స్టేడియానికి దక్కుతుందన్నారు. ఎంతో ప్రతిష్ట కలిగిన స్టేడియం తగిన విధంగా అభివృద్ధి చెందడంలో లోపం జరిగిందని, ప్రజా ప్రతినిధులు వాకర్సు ఆకాంక్షల మేరకు త్వరలోనే స్టేడియాన్ని సమగ్ర వసతులతోటి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే స్టేడియంలో ఇండోర్ స్టేడియం సీలింగ్, స్లాబ్, లీకులు, షటిల్ కోర్టు, టెన్నిస్ కోర్టు మరమ్మతులు, లైట్లు, జిమ్ముల్లో పరికరాల సమస్యలు, వాకింగ్ ట్రాక్, మెయిన్ గేట్ మరమ్మతులు, స్విమ్మింగ్ పూల్లో ఫిల్టర్ రిపేర్లు, దుస్తులు మార్చుకునేటటువంటి గదుల ఏర్పాట్లు తదితర సమస్యలు గుర్తించామన్నారు. బయట ఉన్న షాప్స్ కి టెండర్స్ కి పిలవడం కానివ్వండి, ఏ అంశాలైనా కూడా ప్రతి అంశాన్ని దీనికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని మీరు మీ సలహాలు ఇస్తే అన్ని కలిసి కట్టుకొని ఒక మంచి నిర్ణయానికి వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలి అన్నది మాత్రం అక్కడ అందరికీ ఉన్న సంకల్పం. కాబట్టి మేము మీ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. తీసుకొచ్చే క్రమంలో చాలా హర్డిల్స్ ఆలోచించినటువంటి పెద్దలందరూ ఫేస్ చేశారు. ఏదేమైనా కూడా ఒక మంచి ఎసెట్ ఈరోజు నగరానికి స్టేడియం ఉంది, కొంతమంది ప్రజలు ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు అంటే అది ఎన్టీఆర్ స్టేడియం యొక్క పుణ్యమని చెప్పుకోవచ్చు. అట్లాంటి ఎన్టీఆర్ స్టేడియంలో కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇక్కడ జరగాల్సిన అంటే ఎన్టీఆర్ స్టేడియము ఒక టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అంటే సిస్టమ్ కానీ, తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ, నీట్నెస్ కానీ, ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించేది. బట్ ఇక్కడ కొంత ల్యాగింగ్ ఉందనేది నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ టైంలో. అందుకే నేను ఒక కొద్ది రోజుల క్రితం మామూలుగా రెగ్యులర్ విజిట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు కొన్ని సలహాలు సూచనలు చేసి దీన్ని మళ్ళా పూర్వపు స్థితికి తీసుకొచ్చి ఇంకా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ అనేది సమకూర్చుకొని ప్రజలకు ఇంకా దగ్గరగా తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కొన్ని సలహాలు సూచనలు చేశాను. పక్కనే ఇటు మన స్కూల్ అవుతుంది, ఆ స్కూల్ దగ్గర కూడా బోల్డ్ ల్యాండ్ ఉంది. అక్కడ కూడా ఆల్రెడీ కొన్ని కోర్ట్స్, బాస్కెట్బాల్ కానీ ఇలాంటి కొన్ని కోర్సు గతంలో చేశారు. అవి అంత మెయింటెనెన్స్ లేకపోవడం కానీ ఏమైనా కానీ అంత ఆశించిన స్థాయిలో నాకు అనిపించింది. ఇంకా అది దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారితో నేను డిస్కస్ చేశాను. మన స్టేడియం ఏదైతే గుంటూరు వెస్ట్ కాన్ఫరెన్స్కి ఒక ఆభరణంగా ఉందో దాన్ని మరింత పురోగతిలోకి తీసుకెళ్లాలంటే మీరు ఇవాళ కావాల్సినటువంటి అవసరం అని చెప్పి వారికి దాని మీద వారు స్పందించి మనం మీటింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ అందరితో డిస్కస్ చేసి ఈ స్టేడియంని ఇంకా మరింత పురోగతిలోకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు తీసుకొని మరి ఇక్కడ బైలాస్ ప్రకారం ఒక కమిటీ ఉండాలి, మెంబర్స్ చేత ఎన్నుకోబడిన కమిటీ ఉండాలి. కమిటీ చాలా సంవత్సరాల నుంచి లేదు. మరి ఆ కమిటీ లాంటిది కూడా తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఈ స్టేడియం రన్ చేసే విధంగా దానికి కావాల్సినటువంటి సపోర్ట్ జీఎంసీ నుంచి ఇచ్చే విధంగా, ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మొన్న మేము ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్గా ఆ రోజు వాళ్ళు బిజీ ఉండటం వల్ల ఈరోజు దీన్ని షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. సొల్యూషన్ కోసం అందరం సమావేశమయ్యాం, చాలా మంచి విషయం. అయితే క్యాంపెయినింగ్ టైంలో ఎన్టీఆర్ స్టేడియంకి దాదాపుగా 2-3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. అనేక సమస్యల్ని మా దృష్టిలోకి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు వాకర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు తీసుకురావడం జరిగింది. అప్పటి కమిషనర్ గారు అయిన కీర్తి గారికి ఇవన్నీ కూడా వారి దగ్గరికి వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ చాలా ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది. స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి ఇబ్బందికరంగా కూడా ఉంది అని చెప్పి స్థానికంగా వచ్చే వాళ్ళు కోచింగ్ దగ్గర నుంచి ఇబ్బంది ఉందని చెప్పి కూడా చెప్పారు. సో నిజంగా ఎన్టీఆర్ స్టేడియము మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాత్మకమైంది. చాలా మందికి చాలా ఉపయోగంగా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది ఇది. అండ్ చాలా రీసెంట్ గా జిమ్
అనేది అవుట్డోర్ నుంచి మనకి బాగా చక్కగా కనపడుతూ జిమ్ అనేది ఒకటి కట్టించారు. బట్ దాంట్లో ఎక్విప్మెంట్ అనేది ఇంతవరకు ఏమీ ఇన్స్టాల్ చేయలేదు. పైన పాత ఎక్విప్మెంట్ మాత్రమే వాడుతూ ఉన్నారు. దాని గురించి కూడా మనకి ప్రతిపాదనలు ఉన్నాయి జిమ్ గురించి. అండ్ ఈ జిమ్ బయట అంటే ఈ స్టేడియం బయట ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. దాని మీద వచ్చే ఆదాయం కానివ్వండి, లేదంటే దాని మీద వచ్చే రెవెన్యూ దీనికి ఉపయోగపెట్టచ్చేమో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలి. అండ్ దాన్ని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో చాలా ప్లస్లు అండ్ మైనస్లు రెండు ఉన్నాయి ఇక్కడ. ఇటు ఇన్కమ్ అటు ఎక్స్పెండిచర్ రెండు కొలాబరేట్ చేసుకొని సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ట్రాక్ కూడా చాలా హార్డ్ అయిపోయింది, దాన్ని మార్చాలి అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు. సో ఇవన్నిటి మీద దృష్టి పెట్టి మేజర్ గా సార్ ఎప్పుడు ఫేజ్డ్ మ్యానర్ అంటూ ఉంటారు. అదే విధంగా ముందు ఇమీడియట్ గా ఇప్పుడు సార్ స్విమ్మింగ్ పూల్ పెచ్చులు ఊడిపోయాయి, ఇమీడియట్ గా అడ్రస్ చేయాలి అని చెప్పడం జరిగింది. అట్లాంటివి ఇమీడియట్ గా ఉన్నవి ఈ రానున్న 1 month లో మనం సాల్వ్ చేసుకొని అండ్ ఫర్దర్ థింగ్స్ అన్ని కూడా వెంటనే ఫేజ్డ్ మేనర్ లో క్లియర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం క్లియర్ చేసుకోవాలన్నా ఎన్టీఆర్ స్టేడియం కి ఒక ప్రాపర్ కమిటీ గానీ దీన్ని రెస్పాన్సిబుల్ గా హ్యాండిల్ చేసే వాళ్ళు గానీ ఎవరు లేరు. సో ఇప్పుడు ప్రధానంగా అందరం కూర్చోడానికి ఏకైక ఉద్దేశం ఆ కమిటీ ఒకటి ఫామ్ చేసుకోవాలి. దీన్ని హ్యాండిల్ చేసే